ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఒక సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవాన్ని మాట్లాడారు, ఏమీ తప్పు మాట్లాడాలి. అది వైసీపీ గవర్నమెంట్ ఉంటే తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేది, కానీ ప్రభుత్వం మందే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చక్కటి పాయింట్ నిజమే మాట్లాడారు. ఏంటది? నెంబర్ 1, మహిళల వేధింపులే కాదు, ఇప్పుడు పురుషుల వేధింపులు కూడా జరుగుతున్నాయి. మహిళల వల్ల పురుషులు కూడా వేధింపులకు గురవుతున్నారు. అలాగే టీవీ సీరియళ్ల ప్రభావం మహిళల మీద బాగా పడుతుంది, కుటుంబ జీవనం మీద బాగా పడుతుంది. దాన్ని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టీవీల సీరియల్స్ మీద రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఆ కోడల్ని ఎట్ట ఏడిపించాలని, అత్తని ఎట్ట ఏడిపించాలని, కోడలకి తోడు కోడలతో గొడవలు ఎట్లా పడాలని వీళ్ళిద్దరికి ఇట్లాగా ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు ఆ సీరియల్ ద్వారా. దాంట్లో పాత్రలోకి లీనమైపోతున్నారు ఎవరికాళ్ళు. అత్తా కోడలు ఇద్దరు కూర్చుని చూస్తే ఎవరికాళ్ళు వాళ్ళ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంట్లో గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి, చివరికి ఇంపాక్ట్ మొగుడు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. తల్లి మాట వినాలా, భార్య మాట వినాలా, ఇద్దరి మాటల మధ్యన నలిగిపోతున్నటువంటి పరిస్థితి. చాలా చక్కటి పాయింట్. అయితే డిబేటబుల్ సబ్జెక్ట్ మీదన నిర్మోహమాటంగా స్పందించినందుకు అభినందనలు. అట్ ద సేమ్ టైం సమస్యల్లా అదే వైసీపీ అయ్యి ఉంటే కనుక మహిళా కమిషన్ చైర్పర్సన్ అట్లా మాట్లాడచ్చా అని ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ప్రభుత్వం మందే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు.